బ్రహ్మరుద్రాది దేవతలతో మంతనం జరిపి వారి సమ్మతిని పొంది కళ్యాణానికి కావలసిన ధనాన్ని ధనపతి అయిన కుబేరుడు అప్పుగా ఇచ్చెను. బ్రహ్మరుద్రాది దేవతలు తన వాహనమైన గరుత్మంతుడు వెంటరాగా దివ్య వైభవముగా శ్రీనివాసుడు ఆకాశరాజు భవనానికి తరలి వెళ్లారు. వరరత్నమైన శ్రీనివాసుని ఆకాశరాజు సకల మర్యాదలతో ఆహ్వానించి భద్రగజంపై ఊరేగిస్తూ నగర ప్రవేశం చేయించారు. 3,000,000 దేవతల సమక్షంలో శ్రీనివాసుడు పద్మావతిని పరిణయమాడి ఆకాశరాజును ఆశీర్వదించారు. అలా శ్రీ పద్మావతి శ్రీనివాసుల కళ్యాణం జగత్ కళ్యాణ కారకంగా జరిగెను.